నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాతో బాధపడుతున్నారా? అయితే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. మనతో పాటు ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ కవిత గారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. రైట్, ఈ పైల్స్ అసలు చాలామంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా అంటే చిన్న వయసు వాళ్ళు కూడా ఈ పైల్స్ సమస్యతో బాధపడుతున్న పరిస్థితి. సో ఎందుకు, రీజన్ ఏంటండి? ఓకే, యాక్చువల్గా పైల్స్ కానీ, ఫిషర్ కానీ, ఫిస్టులా కానీ 3 కాజిటివ్ ఫ్యాక్టర్స్ మూడింటికి సేమే. సో మనకి నవేడేస్ ఇవి కామన్గా పెరిగిపోతున్నాయి. సీజనల్ ఎఫెక్ట్ కావచ్చు, ఎనీ కండిషన్ లీడింగ్ టు ద డీహైడ్రేషన్. అంటే మన బాడీకి డీహైడ్రేషన్ కండిషన్ ఏదైనా లీడ్ చేస్తే, లేకుంటే ఎనీ స్ట్రెస్ లెవెల్స్ కానీ, అంటే డీహైడ్రేషన్ ఇన్ ద సెన్స్ మన వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకున్నా కానీ, లేకపోతే సమ్మర్ ఎక్స్పోజర్లో మనకు ప్రాపర్గా మనకు బాడీ నరిష్మెంట్ ప్రాపర్గా కాకుండా కూడా, అది 2 బేసిక్ కండిషన్స్. దానికి తోడు ఎనీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నా, ఇప్పుడు నవేడేస్ అవుట్ ఆఫ్ 10 కేసెస్లో మనకు 9 పీపుల్కి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటున్నాయి. దానికి కామన్ ఫ్యాక్టర్స్ అందరికీ స్ట్రెస్, ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఆన్ టైం ఫుడ్ తీసుకోకపోవడం, ప్రాపర్గా ఇర్రెగ్యులర్ స్లీపింగ్ టైమింగ్స్ ఉండడం, వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకోవడం, ఇది కామన్ టు ఎవ్రీ వన్. అండ్ చాలామందికి స్పైసీ మసాలా ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు మనం ఎక్కువ వచ్చే ఛాన్సెస్ మనం గమనిస్తూ ఉంటాం. సో అండ్ ఎనీ లివర్ ఇష్యూస్, అంటే కాలేయ సంబంధిత వ్యాధులు ఏమైనా ఉన్నా, అంటే సో టైఫాయిడ్ కానీ, మలేరియా కానీ రికరెంట్గా రావడం వల్ల మనకు లివర్ ఫంక్షనింగ్ అబ్నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అక్కడ నుంచి కూడా మనకు ప్రాపర్ డైజెషన్ అవడానికి ఎంజైమాటిక్ ప్రొడక్షన్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల మనకి ఇలాంటి ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో మనం ఇవన్నీ ఇండైరెక్ట్ పాజిటివ్ ఫ్యాక్టర్స్ పాటు కొన్ని అదర్ మెటబాలిక్ కండిషన్స్ ఆల్సో లీడ్స్ టు ద కాన్స్టిపేషన్. సో ఏ కండిషన్స్ మనకి హైపోథైరాయిడ్ లాంటి డిజార్డర్స్లో ఉన్నా కూడా, కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కనుక తీసుకుంటే మనకి IBS అంటూ ఉంటాం. ఇరిటేబుల్ బవల్ సిండ్రోమ్లో కూడా మనకి కాన్స్టిపేషన్ ఆల్టర్నేట్ విత్ డయేరియా ఉంటూ ఉంటుంది. సో కాన్స్టిపేషన్ ఉన్న పీపుల్కి ఎక్కువగా మనకి ఈ సమస్య వచ్చే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. అండ్ దానికి తోడు ఎనీ హ్యాబిట్స్, అంటే క్రానిక్ స్మోకర్స్ కానీ, క్రానిక్ డ్రింకర్స్ ఉండడం వల్ల కూడా మనకి ఇండైరెక్ట్గా మన లివర్ ఇష్యూస్ తలెత్తుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఎనీ కండిషన్ మే లీడింగ్ టు ద డిహైడ్రేషన్ అండ్ కాన్స్టిపేషన్. సో ఈ సమస్యలు మనకు రావడానికి గమనిస్తూ ఉంటాం. అండ్ కొంతమందికి పైల్స్కి అయితే మేజర్ రీజన్ అదర్ దెన్ ఇవన్నీ రీజన్స్తో పాటు హైపర్ టెన్షన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్. ఇప్పుడు కంటిన్యూస్ సెడెంటరీ యాక్టివ్ కూర్చొని ఉండడం వల్ల కూడా, అలాంటి ప్రొఫెషనల్లో కూడా, ఇప్పుడు మనకు డెస్క్ వర్క్ చేసే వాళ్ళకి కానివ్వండి, డ్రైవింగ్ ప్రొఫెషన్ వాళ్ళకి కానివ్వండి, కంటిన్యూస్ సిట్టింగ్ పొజిషన్లో ఉన్న వాడికి మోర్ దెన్ 8 to 9 hours ఏ విధంగా అయితే మనకు స్పాన్లోసిస్ సమస్యలు గమనిస్తుంటామో, ఎంగార్జ్మెంట్ ఆఫ్ ద వీన్స్ రావడం, పైల్స్ రావడం అనేది మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. సో ఇది బేసిక్ కండిషన్స్ ఫర్ పైల్స్ కానీ, ఫిషర్ కానీ మనకి ఫిస్టులా రావడానికి కామన్ రీజన్స్. పైల్స్ కావచ్చు, ఫిషర్స్ కావచ్చు, ఫిస్టులా, ఈ మూడింటికి అసలు డిఫరెన్స్ ఏంటండి? చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంటే 3 ఒకే కేటగిరీకి చెందినవి అయినా కూడా ఏదో డిఫరెన్స్ ఉంటుంది, సింప్టమ్స్ వేరే ఉంటుంది. ఎస్, యాక్చువల్గా రీజన్స్ ఇవన్నీ సిమిలర్గా అయినా కూడా, సో మనకు కొంతమందికి కొన్ని పేషెంట్స్లో పైల్స్ గమనిస్తుంటాం, కొంతమందికి ఫిషర్ గమనిస్తుంటాం, కొంతమంది ఫిస్టులా గమనిస్తుంటాం. కానీ ఇది వచ్చిన వాళ్ళకి అది రావద్దని లేదు. సో అన్నిటికీ పాజిటివ్ ఫ్యాక్టర్స్ సేమ్ కాబట్టి, ఒకసారి ప్రాబ్లం వచ్చిందని దానికి ప్రాపర్గా ట్రీట్ చేయకుంటే ఈ 2 ప్రాబ్లమ్స్ మిగిలిన సిస్టర్స్ లాగా యాడ్ ఆన్ అయ్యే ఛాన్స్ కూడా మనం గమనిస్తుంటాం. సో మనం పైల్స్ అని ఏ విధంగా గుర్తించాలి అంటే, సో కాన్స్టిపేషన్ ఇస్ ద కామన్ ఫ్యాక్టర్. సో దీనికి తోడు మనకు ప్రెజర్ చేస్తుంటారు. కాన్స్టిపేషన్ అంటే 1 week 1 or 2 times ఉండడం దాని ఇబ్బంది ఉండదు. బట్ క్రానిక్ కాన్స్టిపేషన్ ఉందనుకోండి, సో దే ప్రెజర్ ఈజ్ వైల్ గోయింగ్ ఫర్ ద డెఫికేషన్. సో అక్కడ రెక్టమ్ వీన్స్ అనేది బల్జవడం అనేది మనం గమనిస్తుంటాం. నథింగ్ బట్ ఎంగార్జ్మెంట్ ఆఫ్ ద వీన్స్. సో ఇనిషియల్లీ చాలా మందికి పెయిన్లెస్ బ్లీడింగ్ పర్ రెక్టమ్ వస్తుంటుంది. అంటే నొప్పి ఏమి ఉండదు, బట్ సడన్గా గష్ ఆఫ్ బ్లడ్ వైల్ గోయింగ్ ద మోషన్. అది చాలామంది అది క్యాన్సరస్ కండిషన్, చాలామంది భయపడుతూ ఉంటారు. కొంతమంది సిగ్గుతో చెప్పకుండా ఉండే కండిషన్స్ కూడా మనం ఎక్కువ గమనిస్తుంటాం. ఇది రిపీటెడ్గా కొంతమందిలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ స్టేజ్ కనుక వెళ్తే ఏమవుతుంది, ఇది ఎంగార్జ్మెంట్ ఆఫ్ ద వీడ్స్తో పాటు రప్చర్ అవ్వడంతో కానీ, మోషన్తో పాటు బయటకు రావడం అండ్ లోపలికి వెళ్ళే ఛాన్సెస్ మనం గమనిస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ సెకండ్ స్టేజ్ ఆఫ్ ద పైల్స్. హిమరాయిడ్స్ అంటూ ఉంటాం వాటిని. సెకండ్ స్టేజ్ కొంతమందికి 1 form కావచ్చు, 2 form కావచ్చు, మోర్ దెన్ 4 to 5 కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. థర్డ్ స్టేజ్ ఆ ఎన్లార్జ్ అయిన వీన్స్ అనేది కంపల్సరీ బయటకే ఉండిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దే కాంట్ సిట్ ఫర్ ఏ వైల్. అప్పుడు పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మనకు బ్లీడింగ్ అనేది ఫస్ట్ స్టేజ్లో మాత్రమే ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ స్టేజ్లో పెయిన్ ఆన్ అండ్ ఆఫ్. థర్డ్ స్టేజ్లో కంపల్సరీ రెగ్యులర్ పెయిన్. మోషన్ వెళ్దామంటే వాళ్ళు భయపడే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తుంటాం. ఇచ్చింగ్, సమ్ పీపుల్ మే గెట్, కొంతమందికి ఇచ్చింగ్ ఉండకపోయే ఛాన్సెస్ కూడా ఉంటూ ఉంటాయి. డిస్కంఫర్ట్ లెవెల్ చాలా ఉంటాయి, రోజువారీ పని చేసుకునే పరిస్థితి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. దిస్ ఈస్ పైల్స్ కండిషన్. ఇన్ కేస్ ఆఫ్ ఫిషర్ అన్నారనుకోండి, సో బిఫోర్ గోయింగ్ టు డెఫికేషన్, డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ కంటిన్యూస్ పెయిన్, నథింగ్ బట్ వూండ్ ఇన్ ద రెక్టమ్ రీజన్ అంటూ ఉంటాం. స్ట్రీక్ లాగా మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఫ్రెష్ బ్లడ్ సపరేట్గా పడకుండా మోషన్తో పాటు స్ట్రీక్ లాగా మనకి ఇది బ్లడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఎక్కువ మనకు పెయిన్ అన్ఇంటాలరబుల్ పెయిన్ మనం ఎక్కువ గమనిస్తుంటాం ఇన్ కేస్ ఆఫ్ ఫిషర్లో అయితే. సో అది మోర్ దెన్ 1 hour కానీ 2 hours కానీ 6 to 7 hours, కొంతమందికి 24/7 ఆ పెయిన్ భరించే ఛాన్సెస్ ఉంటుంటాయి. స్ప్లింటర్ లైక్ సెన్సేషన్, ప్రిక్కింగ్ అండ్ బర్నింగ్ సెన్సేషన్ మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. సో కంపేర్ టు ఆల్, ఇప్పుడు సివియర్ కండిషన్ ఆఫ్ పెయిన్ ఎక్కువ భయపడేది మన ఫిషర్ పేషెంట్స్ తొందరగా వస్తూ ఉంటారు కంపేర్ టు మిగిలిన వాళ్ళకంటే. ఇది పెయిన్ ఎక్కువగా ఉంటుందండి. ఎస్, సివియర్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. దే కాంట్ సిట్. సో మోషన్ వెళ్దామంటే వాళ్ళు భయపడే ఛాన్సెస్ మనం గమనిస్తూ ఉంటాం. థర్డ్ వన్ ఈజ్ ఫిస్టులా.
దిస్ ఈజ్ ఆల్సో పెరియానల్ యాప్సెస్. దీంట్లో ఏంటంటే మనకి చీమగడ్డలాగా పెరియానల్ రీజియన్లో ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. మల్టిపుల్ పొజిషన్స్, వాళ్ళకి ఒకటి ఉండొచ్చు, రెండు ఉండొచ్చు, 3 o'clock పొజిషన్, 9 o'clock పొజిషన్, 6 o'clock, 10 o'clock, ఆ విధంగా పొజిషన్స్ ఉంటూ ఉంటాయి. ఇది ఎక్స్ట్రాలీ మనకి యాప్సెస్ లానే గమనిస్తుంటే పస్ డిశ్చార్జ్ రావడం, కొంతమంది బ్లడ్ స్ట్రీక్ రావడం, కొంతమంది రాకపోవడం. కాకపోతే ఇంటర్నల్ ఇన్ఫెక్షన్ కనుక స్ప్రెడ్ అయ్యి ఆర్గాన్ టు ఆర్గాన్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి డేంజరస్ ఈజ్ ఫిస్టులా. సో డేంజరస్ కిందికి ఫిస్ట్లో ఉంది, ఎందుకంటే ఇంటర్నల్ ఆర్గాన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో సివియర్గా పెయిన్ కొంతమందికి రాకపోవచ్చు, బట్ ఫీవర్ విత్ చిల్స్ ఎక్కువ గమనిస్తుంటాం వాళ్ళకు డిస్కంఫర్ట్, కంపల్సరీ సిట్టింగ్ కూర్చోలేరు, ఊజింగ్ కంటిన్యూస్ అయితేనే ఉంటుంది, కొంతమంది మ్యూకస్, కొంతమందికి ప్లస్, కొంతమంది పస్ మిక్స్డ్ విత్ ద బ్లడ్. సో ఇలాంటి కండిషన్స్ వస్తుంటాయి. సో రిపీటెడ్ ఫిస్టులా చాలా మంది సర్జరీలు చేయించుకుంటూ వస్తుంటారు, బట్ రిపీటెడ్ ఫిస్టులా ఆర్ కామన్ ఇన్ ఎవ్రీ వన్. సో వాళ్ళకి డయాబెటీస్ కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ రిపీటెడ్ ఫిస్టులా. అది కూడా కొంచెం మనం రూల్ అవుట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తే సర్జరీ రిక్వైర్మెంట్ లేకుండా 3 ప్రాబ్లమ్స్కి మన దగ్గర సొల్యూషన్ ఉందండి. రైట్ అండి. కాలర్స్ చాలా మంది వెయిట్ చేస్తున్నాం మనతో మాట్లాడటానికి. శ్రీనివాస్ గారు ఉన్నారు కర్ణాటక నుంచి. నమస్తే అండి. నమస్తే సార్. ఎస్ సార్, మాట్లాడండి. డాక్టర్ కవిత గారు ఉన్నారు. హలో. నమస్తే మేడం. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి. ఏం లేదు మేడం, ఇంతకుముందు నాకు హెమరాయిడ్ వస్తే సర్జరీ చేశారు మేడం. ఓకే. అది 1 year తర్వాత మళ్ళీ కొంచెం స్వెల్లింగ్ గాను, కొంచెం పెయిన్, కొంచెం ఇచ్చింగ్ అలా ఉంది మేడం. ఓకే. ఇది మళ్ళీ రిపీట్ అయిద్దా మేడం, లేకపోతే ఏమైనా ప్రాబ్లమా? ఆల్రెడీ రిపీట్ అయిందండి. సర్జరీ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్. ఎందుకంటే ఏజ్ ఎంత ఉంటుంది సార్ మీది? 33 మేడం. 23నే ఆల్మోస్ట్ వచ్చింది, రిమూవ్ చేసిన. అంటే థైరాయిడ్ లాంటి సమస్యలు ఏం లేవు కదా? బీపీ కానీ థైరాయిడ్ కానీ? బీపీ ఉంది మేడం. ఓకే. బీపీ కంట్రోల్నే ఉంటుందా? మరి మెడిసిన్స్ వాడుతున్నారా దానికి? బీపీకి మెడిసిన్ వాడుతున్నాను మేడం. 140/90 ఉంటుంది మేడం. మీ ఏజ్ 23 అన్నారా? 33 మేడం. 33నా? సో అది కూడా ఫ్లక్చువేషన్ ఉంది కదండి. అంటే లివర్ ఇష్యూస్ ఏమైనా, కొలెస్ట్రాల్ హై ఏమైనా ఉందా? అది ఏం లేదు మేడం, అంతా బాగానే ఉంది, చెక్ చేస్తున్నాను. బీపీ మాత్రం అప్ అండ్ డౌన్ ఉంది మేడం. ఓకే. సో మీ విషయంలో ఏంటి అంటే ఆల్రెడీ మీ విషయంలో కానీ మామూలుగా పైల్ని హిమరాయిడెక్టమీ, పైలెక్టమీ చేసినా కూడా దట్ ఈస్ ఎండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద యువర్ ప్రాబ్లమ్. సో ఎండ్ ప్రొడక్ట్ మీరు కట్ చేయడం వల్ల మీకు సొల్యూషన్ ఉండదు. మీకు 1 yearలో వచ్చింది, కొంతమందికి 6 monthsలోనే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మీ విషయంలో ఇప్పుడు మీకున్న కండిషన్లో ఇప్పుడు హోమియో ప్రిస్క్రిప్షన్ ఏ విధంగా ఉంటుందంటే బీపీ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. సో యు ఆర్ ఆల్రెడీ టేకింగ్ యువర్ బీపీ మెడికేషన్, బట్ స్టిల్ ఇట్ ఈస్ మెయింటైనింగ్ 140/90 or 80 అని చెప్తున్నారు. సో దట్ ఈస్ అ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ ఫర్ ద ఫైల్. కాబట్టి మనం ఇచ్చే మెడికేషన్తో గ్యాస్ట్రిక్ ఇష్యూ కరెక్షన్తో పాటు బీపీని కూడా కంట్రోల్ చేసే మెడికేషన్ యాడ్ ఆన్ అవుతుంది. అండ్ యువర్ లివర్ ఈస్ గోయింగ్ టు బి ఫంక్షన్ నార్మల్లీ. సో కాబట్టి డైజెషన్ ప్రాబ్లమ్స్ కరెక్షన్ అయిపోయి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ లేకుండా ఈ ప్రాబ్లం రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బ్లీడింగ్ పర్ రెక్టమ్ రాదు, మోషన్ ఫ్రీగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లివర్ కూడా మనకి ఎంజైమాటిక్ ప్రొడక్షన్ చేస్తుంది ఫర్ ప్రాపర్ డైజెషన్ ఆఫ్ ద గట్ సిస్టమ్కి. సో మీకు అక్కడ కూడా మనకు ప్రాబ్లం రెక్టిఫై అవుతుంది కాబట్టి ఫ్రమ్ రూట్ నుంచి ప్రాబ్లం రెక్టిఫై అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఇట్ వోంట్ కమ్ బ్యాక్ అగైన్. సో మనకు ఉన్నది కరెక్షన్ అవ్వడంతో పాటు ఇట్ వోంట్ కమ్ బ్యాక్ అగైన్. అక్కడ పెయిన్ కానీ బ్లీడింగ్ కానీ తొందరనే తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మళ్ళీ రికరెన్స్ లేకుండా రావాలి అంటే కొన్ని మంత్స్ రెగ్యులర్గా వాడితే కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ చెక్ వన్స్ లిపిడ్ ప్రొఫైల్ ఆల్సో, ఎందుకంటే కొలెస్ట్రాల్ ఫ్లక్చువేషన్స్ ఉన్న వాళ్ళు కూడా బీపీ ఫ్లక్చువేషన్స్ ఆర్ కామన్. అక్కడ కూడా మీకు స్కోప్ ఆఫ్ హోమియో అయితే ది బెస్ట్ వర్కౌట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. లైఫ్ లాంగ్ మెడికేషన్ రిక్వైర్మెంట్ లేకుండా యువర్ కొలెస్ట్రాల్ ఈజ్ గోయింగ్ టు బి అండర్ కంట్రోల్. అది కంట్రోల్ అవుతుంటే మీకు ఆటోమేటికల్ బీపీ ఫ్లక్చువేషన్ నార్మల్గా అవుతుంది. యువర్ డైజెషన్ సిస్టమ్ ఈజ్ గోయింగ్ టు బి నార్మల్ అండ్ పైల్స్ సిమ్టమ్స్ కూడా కరెక్షన్ అయ్యి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. మళ్ళీ సర్జరీకి రిక్వైర్మెంట్ లేకుండా చేసుకోవచ్చండి. రైట్ అండి. మనం చూస్తూ ఉంటాం చాలా మంది టాయిలెట్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువసేపు కూర్చుంటూ ఉంటారు లోపల. అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం అయినా కూడా కొంతమంది ఏంటంటే ఈ మొబైల్స్ పట్టుకుని కూర్చునే వాళ్ళు ఎక్కువ. సో వాటి వల్ల ఏమైనా పైల్స్ లాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందంటారు? యాక్చువల్గా ఇప్పుడు వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకోవడం, ఆన్ టైమ్ అటెండ్ చేయకపోవడం, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్. దానికి తోడు క్రానిక్ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళే దే విల్ టేక్ మోర్ టైం కాబట్టి బబల్ మూమెంట్స్ అబ్నార్మల్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువ మనం గమనిస్తుంటాం. సో దీనివల్ల మనకి ఇండైరెక్ట్గా పైల్స్ కానీ ఫిజర్ కానీ ఫిస్ట్లా కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ రీసెంట్గానే కదా వాటర్ అంటే కొంతమందికి అలా హ్యాబిచువేట్ అయినా కూడా వాటర్ తాగకుండా అదే మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో దే నీడ్ టు టేక్ వాటర్, ఫుల్ ఫ్లెడ్జ్గా వాటర్ తీసుకొని నార్మల్గా అయితే ఇబ్బంది లేదు. బట్ కొంతమందికి ఇర్రెగ్యులర్ అటెండ్ చేస్తూ ఉంటారు. హరీబరీ లైఫ్ నవడేస్ చాలా మందికి హరీబరీ లైఫ్ ఉండేది. చిల్డ్రన్ అంటే మిడిల్ ఏజ్ గ్రూప్ పీపుల్నే కాకుండా చిల్డ్రన్లో కూడా హరీబరీ మార్నింగ్ 7 o'clock స్కూల్స్ 8 o'clock స్కూల్స్ వెళ్ళినప్పుడు హరిగా లేట్గా లేవడం ఇట్లాంటి కండిషన్స్ అవుతూ ఉన్నాయి. సో కొంతమంది డిలే అండ్ కొంతమంది ఇలా అవ్వడం వల్ల కూడా ఏమవుతుందంటే బబల్ మూమెంట్ అబ్నార్మల్ అయిపోయి అటెండ్ చేయకుండా కూడా రీఅబ్జార్ప్షన్ ఆఫ్ ద మోషన్ కంటిన్యూగా అవ్వడం వల్ల హార్డ్ స్టూల్స్ ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల ఇంటర్నల్గా డెఫినెట్లీ ఇండైరెక్ట్గా పైల్స్ కానీ ఫిజర్ కానీ ఫిస్ట్లా కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఒబెసిటీ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. కంటిన్యూస్ సెడెంటరీ యాక్టివిటీ సిట్టింగ్ ఉండడం వలన కూడా ఏమవుతుందంటే బౌల్ మూమెంట్ క్లియర్ కాకుండా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మనం తీసుకునే ఆహారం కూడా ప్రికాషన్ జాగ్రత్తగా తీసుకుంటే అంత టైం తీసుకోకుండా హరిబరి ఉన్నా కూడా సో నార్మల్ మోషన్ వెళ్ళే ఛాన్సెస్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి వాటికి ఇలాంటి సిమ్టమ్స్ అనేది రాకుండా కండిషన్స్ రాకుండా కూడా మనం చూసుకోవచ్చు.
రైట్ అండి, కాలర్స్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి కాల్ ఉన్నారు. నమస్తే అండి. రైట్, కాల్ కట్ అయినట్టుందండి. అంటే ఇప్పుడు ఈ ఆహార అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవి చేంజెస్ రావటం వల్ల ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు, బిర్యానీ లేకుండా ముద్ద దిగిన పరిస్థితి కనిపిస్తుంది చాలా మందికి. ఈవెన్ మనం వెజ్జెస్ ని చూసినా నాన్ వెజ్ పీపుల్ ని చూసినా ఇద్దరిది కూడా మసాలా అనేది యాడ్ అవుతుంది. దానివల్ల ఏమన్నా ఈ కాన్సిక్వెన్సెస్ వచ్చే అవకాశం ఉందంటారా ఈ పైల్స్? డెఫినెట్ గా అండి, ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అవి. సో మనకు పీచు పదార్థాలు మన బాడీకి వి నీడ్ దట్, ఎందుకంటే బౌల్ మూవ్మెంట్ ప్రాపర్ గా జరగాలి అంటే మనకు పీచు పదార్థాలు మన బాడీ సర్టెన్ ఎక్స్టెంట్స్ అందాల్సిందే. బట్ ఇప్పుడు షార్ట్ కట్ లైఫ్ ప్యాటర్న్లో మనకు బిజీ లైఫ్ స్టైల్ ప్యాటర్న్లో ఏమవుతుంది అంటే షార్ట్ కట్ మీద ఆర్డర్ తెప్పించుకోవడం, స్పైసీ మసాలా బిర్యానీ తినడం, జంక్ ఫుడ్ పిజ్జాస్ బర్గర్స్ లాంటి తినడం అనేది నవేడేస్ పని అయిపోతుంది కదా అని తినడం కూడా నవేడేస్ చాలా పెరుగుతున్నాయి. సో దానివల్ల ఏమవుతుంది అంటే అది ఎప్పుడో వన్స్ ఇన్ ఎ వెల్ దట్ ఈస్ కామన్ మనకు ఉంటుంది కాబట్టి తినొచ్చు. బట్ రెగ్యులర్గా అదే విధంగా అవ్వడం వల్ల ఏమవుతుందంటే గట్ సెన్సిటివిటీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల ఇరిటేషన్ ఎక్కువైపోయి యాసిడ్ సెక్రేషన్స్ ఎక్కువైపోయి సో బర్నింగ్ సెన్సేషన్ రావడం, చెస్ట్ బర్న్ రావడం, దెన్ గ్యాసెస్ ఫార్మేషన్ రావడం, బ్లోటింగ్ రావడం, దెన్ అల్సర్ ఫార్మేషన్ రావడం, దెన్ ఇట్ మే లీడ్స్ టు కాన్స్టిపేషన్. ఇవన్నీ కొంతమంది స్టెప్ వైజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది డైరెక్ట్గా కాన్స్టిపేషన్ బౌమిల్స్ ఇబ్బంది లేకుండా ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ కూడా మనం గమనిస్తుంటాం. సో కాబట్టి హెల్దీ డైటరీ ఆస్పెక్ట్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఈవెన్ దో మీరు మెడిసిన్స్ ఇప్పుడు వాడుతున్నా యూ హ్యావ్ టు మెయింటైన్ దట్ యువర్ లైఫ్ స్టైల్. అంటే హెల్దీ డైట్ ఫుడ్, పీచు పదార్థాలు మన బాడీకి అందాల్సిందే. లీఫ్ వెజిటేబుల్స్ కానీ రా వెజిటేబుల్స్ కానీ యూ హ్యావ్ టు టేక్ వన్ టైమ్ ఆఫ్ ద యువర్ మీల్. సో అంటే అదర్ దెన్ మీల్ అయినా ఓకే, మధ్యలో బ్రేక్లో మనం తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే సో బవల్ మూవ్మెంట్ విల్ గోయింగ్ టు బికమ్ నార్మల్ అండ్ యువర్ ఎనర్జీ లెవెల్స్ ఆల్సో విల్ మెయింటైన్ లాంగర్ టైం. సో స్లోగా ఎనర్జీ మెయింటైన్ అవుతుంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనకున్న లైఫ్ స్టైల్లో దోస్ ఆర్ ద మేజర్ కండిషన్స్ వీ హ్యావ్ టు. ఎట్ ద సేమ్ టైం ఆన్ టైం ఫుడ్ ప్రాపర్గా తినడం అనేది కూడా వెరీ మచ్ ఇంపార్టెంట్. వన్స్ ఇన్ ఏ వెల్ ఇర్రెగ్యులర్ దట్ ఈస్ కామన్, ఎవరు మనం కరెక్ట్గా తినం కానీ బట్ రెగ్యులర్గా అయితే రెగ్యులర్గా డైట్ మీల్ చేయడం అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్. చాలామంది డైట్ అని చెప్పేసి స్కిప్ చేస్తూ ఉంటారు బ్రేక్ఫాస్ట్ని. నో అది చేయకూడదు. హెవీ బ్రేక్ఫాస్ట్, మోడరేట్ లంచ్ అండ్ లైట్ డిన్నర్ ఈజ్ అ బెటర్ కాంబినేషన్. ఇది కంపల్సరీ ఆ విధంగా మనం తీసుకోవాల్సింది, ఎందుకంటే బాడీ ఎనర్జీ లెవెల్స్ వీ హ్యావ్ టు మెయింటైన్. ఆ విధంగా తీసుకోవాలి. దాంట్లో మనం ప్రోటీన్ రిచ్ డైట్ ఎక్కువ కనుక యాడ్ చేస్తూ ఉంటే మ్యాక్సిమం బెనిఫిట్స్ పొందే ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల మనకు ఒబెసిటీ రావడం కానీ ఎలాంటి కండిషన్స్ లేకుండా కూడా మనం చూసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, చాలామంది హరీబరీగా ప్రాపర్గా చూ చేయకుండా నములుతూ తింటూ ఉంటారు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్, ప్రాపర్ డైజెషన్ లేని రీజన్. అండ్ వాటర్ తాగుకుంటూ మింగడం పిల్లలు మనం చాలా గమనిస్తూ ఉంటాం. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్, ఎందుకంటే యాసిడ్ అనేది డైల్యూట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటే ప్రాపర్గా డైజెషన్ కాకుండా మన తిన్న ఆహారం వంటబట్టదు. ఎట్ ద సేమ్ టైం డైల్యూట్ అయిపోవడం వల్ల ప్రాపర్గా కంప్లీట్ డైజెషన్ కాదు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్. కాబట్టి ఫుడ్కి బిఫోర్ వాటర్ తీసుకొని ఒక పావు గంట తర్వాత తినొచ్చు, బట్ ఫుడ్ తిన్నాక పావు గంట తర్వాత నుంచి హాఫ్ అన్ అవర్ తర్వాతనే మనం వాటర్ తీసుకోవాలి. ఇన్ బిట్వీన్ మింగడానికి అట్లయితే తీసుకోదు, ఎందుకంటే మనకు టేస్ట్ ఇది సెపరేట్. అది కాకుండా సో డైజెషన్ ప్రాబ్లం ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది కొద్దిగా అవాయిడ్ చేస్తూ ఆన్ టైం ఫుడ్ తింటూ ప్రాపర్ చూ చేసి వాటర్ తక్కువ, అంటే ఇన్ బిట్వీన్ అంటే ఫుడ్ తీసుకునేటప్పుడు వాటర్ తీసుకోకుంటే ఇలాంటి సమస్యలు మనం రాకుండా చూసుకోవచ్చు అండి. రైట్ అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి కాల్ ఉన్నారు. నమస్తే. నమస్తే అండి. హలో. ఎస్, వరంగల్ నుంచి కాల్ రండి. నమస్తే అండి. హలో, నమస్తే అండి, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి సార్. హలో మేడం చెప్పండి సార్, ఏంటి మీ సమస్య? వాల్యూమ్ చాలా లోగా వస్తుందండి, కొంచెం గట్టిగా మాట్లాడరా? సార్ ఓకే సార్ చెప్పండి మేడం. నాకు ఫైల్స్ ప్రాబ్లం ఉన్నది. ఓకే. ఇంతకుముందు 25 సంవత్సరాల క్రితం అయింది. ఓకే. మళ్ళీ మొన్న 15 రోజుల క్రితం అయింది. అది మళ్ళీ కొంచెం లైట్గా బ్లడ్ లాగా పడుతుంది, ప్రాబ్లం అవుతుంది. ఓకే. ఏం చేస్తుంటారు సార్ మీరు? మేము గౌడ్స్ మేడం, తాళెక్తాను నేను. ఓకే. డ్రింకింగ్, నాన్ వెజ్ ఎక్కువ తీసుకుంటారా? ఇంతకుముందు తీసుకునేది, మన డాక్టర్ ఆపరేషన్ అప్పుడు తీసుకోవద్దని చెప్పారు. బట్ స్టిల్ వచ్చింది ప్రాబ్లం అగైన్. అదే మేడం. వెయిట్ ఎంత ఉంటారు సార్ మీరు? నేను 72. ఏజ్ ఎంత మీది? 49. ఓకే. అంటే థైరాయిడ్ కానీ షుగర్ కానీ ఏమైనా ఉందా, డయాబెటీస్ కానీ? ఏది లేదు మేడం. ఏం లేదు, హెల్దీ. అంటే ఏం చేస్తుంటారు మీరు? నేను గౌడ్స్ టార్చర్ లేదు మేడం. ఓకే. ఓకే. యాక్చువల్లీ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అది లివర్ ఈజ్ అప్సెట్ వల్ల మీకు అది వచ్చింది. బట్ సివియర్గా పెయిన్ వచ్చి బ్లీడింగ్ రావడం వల్ల మీరు హిమోరాయిడెక్టమీ చేయించుకున్నారు. బట్ విత్ ఇన్ 1.5 months నుంచి మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. ఈవెన్ దో యువర్ ఆన్ హెల్దీ హ్యాబిట్స్. సో మనకు బవల్ మూమెంట్స్ మనం కరెక్షన్ చేసి మెడికేషన్ తీసుకుంటేనే ఇప్పుడు మీకు మళ్ళీ సర్జరీ రిక్వైర్మెంట్ లేకుండా కరెక్షన్ చేయొచ్చు సార్. సో లివర్ ఫంక్షన్ అబ్నార్మాలిటీ వాళ్ళు కరెక్షన్ చేయలేదు, ఓన్లీ దే రిమూవ్ యువర్ పైలెక్టమీ చేసినారు అంతే. బట్ స్టిల్ యువర్ గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంది,
అండ్ క్రానిక్ మీకు డ్రింకర్ అన్నారు కాబట్టి దానివల్ల లివర్ ఈజ్ అండర్ గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ కిందకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో మన దానివల్ల ఎంజైమాటిక్ ప్రొడక్షన్ తగ్గుతుంది కాబట్టి మనం ఇచ్చే మెడికేషన్ అక్కడ నుంచి వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో లివర్ ఫంక్షన్ ఈజ్ గోయింగ్ టు బి ప్రాపర్. అప్పుడు అయిందనుకోండి మీకు యాసిడ్ సెక్రెషన్స్ కానీ ప్రాపర్ డైజెషన్ కానీ అయితే గ్యాసెస్ ఫార్మేషన్ ఉండదు, బ్లోటింగ్ అనేది ఉండదు, బర్బ్స్ ఉండవు, కాన్స్టిపేషన్ ఉండకుండా ప్రాబ్లం రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎంగార్జ్మెంట్ ఆఫ్ ద వీన్స్ ఆల్సో డోంట్ బీ దేర్. సో కాబట్టి మీకు బ్లీడింగ్ పర్ రెక్టన్ లేకుండా కొన్ని మంత్స్ రెగ్యులర్గా వాడితే కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సార్. ఒకసారి ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్స్ కనుక మీరు తీసుకొని రండి అండ్ నో హెల్దీ అదర్ ఇష్యూస్ ఉన్నాయి, నో అదర్ అన్హెల్దీ ఇష్యూస్ లేవు కాబట్టి ఒకసారి లివర్ ఫంక్షన్ టెస్ట్ మాత్రం చేయించుకొని రండి. దాని ప్రకారం వీ కెన్ ప్లాన్ అకార్డింగ్ టు దట్. సో లివర్ అబ్నార్మల్ ఉంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, లేకుంటే కనుక హెల్దీ లివర్ ఉందనుకొని కొన్ని రోజుల్లోనే మీకు ప్రాబ్లం రెక్టిఫై చేస్తారు. పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా ఇలాంటి సమస్యలు ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్స్కి కాల్ చేయండి. మనతో పాటు ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ కవిత గారు. రైట్ కవిత గారు, ఇందా మనం మాట్లాడుకుంటూ ఉన్నాము, ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం ఫిస్టులా సమస్యలతో ఎక్కువ మంది బాధపడుతూ ఉన్నారు. కూర్చోలేని పరిస్థితి, నుంచోలేని పరిస్థితి. చాలా మంది అంటే గతంలో ఏంటంటే పెద్దవాళ్ళకే వస్తుంది అనే ఒక ఇది ఉంది. ఇప్పుడు ఏంటంటే 20 years 22 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా వస్తూ ఉంది. కారణాలు ఏంటంటే దీనికి? సో యాక్చువల్గా మనకు అన్కంట్రోల్ డయాబెటీస్ ఆల్సో వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్ ఫర్ రికరెంట్ ఫిస్టులాకి. సో అండ్ కంటిన్యూస్ సిట్టింగ్ ఈజ్ ఆల్సో బేసిక్ రీజన్. కాన్స్టిపేషన్, సో కాన్స్టిపేషన్ ఏ కండిషన్ లీడ్ చేసి ఈ 3 మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఫిస్టులా కూడా అదే రీజన్. అండ్ ఎనీ టీబీ పెథాలజీ ఫ్యామిలీస్లో రన్ అవుతున్న వాళ్ళకి ఏమైనా ఉన్నా కూడా మనం వీ హ్యావ్ టు రూల్ అవుట్. కొంతమందికి మనకు 20+లోనే 25+ ఏజ్ గ్రూప్లోని ప్రాబ్లమ్స్ గమనిస్తుంటాం. సో ఎనీ పాస్ట్ హిస్టరీ అది వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ దీస్ పీపుల్. ఎనీ ఫ్యామిలీ హిస్టరీలో ఏమైనా ఉందా, దట్ ఈస్ ఆల్సో బేసిక్ రీజన్. ఎనీ క్రానిక్ ఫీవర్ ఇష్యూస్ ఏమైనా వచ్చినాయా మీకు, ఎనీ కోర్స్ ఏమైనా వాడినారా అనేది కూడా ఆ రీజన్ కూడా మనకి ఇలాంటి సమస్యలకు దారితీసే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో ఆ హిస్టరీ తీసుకొని వాళ్ళకి లో ఇమ్యూనిటీ, అబ్నార్మల్ ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది బేస్ చేసుకొని మనం మెడిసిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మనం ఇచ్చే మెడికేషన్ జీసీఎస్ మెథడ్లో ఆ అబ్నార్మల్ ఇమ్యూనిటీ కరెక్షన్ చేస్తుంది కాబట్టి ఉన్న ఫిస్టులా డ్రైన్ అవ్వడంతో పాటు ఇంటర్నల్గా హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సేమ్ ప్లేస్లో మళ్ళీ అది రాదు, రిపీట్ కాదు, అండ్ ఇంకో ప్లేస్లో కూడా మనం రాకుండా కూడా చూసుకోవచ్చు. సో ఫస్ట్ డిశ్చార్జ్ లేకుండా, చిల్స్ విత్ ఫీవర్ లేకుండా, పెయిన్ తగ్గిపోయి, చాలామంది హోమియోపతి కానీ స్లో అనుకుంటారు, బట్ డ్రైనింగ్ అయిన తర్వాత అది ఈజీగా మనకు తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, పెయిన్ తొందరగా తగ్గుతుంది. బట్ హీలింగ్కి మనకు ఓన్లీ రిమూవల్ ఆఫ్ ద పస్ అనే కాకుండా ఇంటర్నల్ ట్రాక్ అనేది హీల్ కావాలి, అది మెడికేషన్తో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సర్జరీ లేకుండానే హీల్ అవ్వడం వల్ల, సో అన్కంట్రోల్ డయాబెటీస్ అనుకోండి, మనకి మెడికేషన్ కూడా అక్కడ కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి రిపీటెడ్ ఫిస్టులాస్ రాకుండా ఉన్నది తొందరగా హీల్ అయ్యేటట్టు మెడికేషన్ ఆర్ అవైలబుల్. ఎస్ అండి, కాలర్ ఉన్నారు, రాములు గారు ఉన్నారు గద్వాల్ జిల్లా నుంచి. నమస్తే అండి రాములు గారు. సార్ చెప్పండి సార్. ఎస్ మీరే చెప్పాలి, డాక్టర్ కవిత గారు ఉన్నారు మనతో. హలో సార్, నమస్తే నమస్తే మేడం. నమస్తే రాములు గారు, చెప్పండి సార్. నా ఏజ్ 53 మేడం. ఓకే. నాకు దాదాపు అంటే 15 years బ్యాక్ నుంచి ఇదే మేడం, ఒక్కసారి బ్లడ్ ఇదైతే పెయిన్ వస్తుంది, ఇంకా మెడిసిన్ కూడా వాడుతున్నా, ప్లస్ ఏదో వాళ్ళ ఆయింట్మెంట్స్ అవి కూడా ఇస్తున్నారు, కానీ ఇంతవరకు కూడా క్యూర్ కాలేదు మేడం. ఏం ప్రాబ్లం సార్, ఫీజరా, పైల్సా, ఫిస్టులానా? పైల్స్, ఏదో బ్లడ్ ఒకసారి బ్లడ్ వస్తుంది మేడం, ఒకసారి పెయిన్ వస్తుంది మేడం. ఓకే, పైల్స్ అంటే పైల్స్ ఉండొచ్చు, ఫీజర్ కూడా రెండు కూడా ఉండొచ్చు అండి. మరి 15 years నుండి ఏం చేస్తున్నారు సార్? అంటే ఇప్పుడు ఎనీ అదర్ కోమార్బిడ్ కండిషన్, వేరే అదర్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా కంట్రోల్ లేకుండా? వేరే డాక్టర్లతో చూపించుకున్నాను మేడం, ప్లస్ ఇంకోటి మెడిసిన్, వాళ్ళు మెడిసిన్ ఇస్తున్నారు, ఆయింట్మెంట్లు ఇస్తున్నారు, అన్ని వాడుతున్నా కానీ కూడా టెంపరరీ రిలీఫ్ అయితే తగ్గట్లేదు మేడం. అదే సొల్యూషన్ రావట్లేదు, కానీ రిలీఫ్ ఉంది కాబట్టి అది పోస్ట్ పోన్ చేస్తున్నారు. లేదంటే ఈ విధంగా క్రానికల్లీ ప్రాబ్లమ్స్ ఉంటే మనకు ప్రాబ్లం రిస్క్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు జస్ట్ ఇదే కదా అని చెప్పేసి ఎందుకు లేని ఇబ్బంది మొహమాన పొద్దు కానీ సర్లే ఇప్పుడు రిలీఫ్ ఉంది కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తే ఇట్ మే లీడ్స్ టు సమ్ అదర్ ప్రాబ్లమ్స్. ఇంత క్రానికల్లీ ఉంటే సో ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ లాంటి కండిషన్స్ ఏమన్నా ఉన్నా కూడా ఇబ్బందికి ప్రోన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సార్. సో అది కంపల్సరీ మీకు సొల్యూషన్ విధానంలో వెళ్ళాలి. ఈ ప్రొసీజర్లో ఆల్మోస్ట్ 10 to 15 years నుంచి నాట్ ఏ జోక్, లెస్ టైం కాదు అది. సో అది కంప్లీట్గా హీల్ అయిపోతేనే మీకు బెనిఫిట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, నీ గట్ మొత్తం నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఇచ్చే మెడికేషన్ ఏంటి అంటే మీకు పైల్స్ హీల్ అవ్వడంతో పాటు ఇప్పుడు మోషన్ లాంటి సమస్యలు ఏమన్నా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫీజర్, పెయిన్ ఆన్ అండ్ ఆఫ్ కూడా వస్తుంది అంటున్నారు కాబట్టి అది కూడా హీల్ అవుతుంది కాబట్టి హెల్దీ గట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు హెల్దీ గట్ అయినప్పుడు హెల్దీ డైటరీ ఆస్పెక్ట్స్ కనుక మీరు మెయింటైన్ చేశారనుకోండి, ఇన్ని ఇయర్స్ హిస్టరీ మీకు ఉండదు. సో కరెక్షన్ కొన్ని డేస్లో, కొన్ని మంత్స్లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి కొలనోస్కోపీ కనుక చేయించుకొని రండి, ఎంత డెప్త్గా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ పైల్స్ ఎన్ని ఉన్నాయి, అండ్ ఫిజర్ కూడా ఏమైనా ఉందా, లేకపోతే అదర్ దెన్ దట్ ఎనీ అదర్ ఏమైనా స్వెల్లింగ్ ఏమైనా ఉందా, అది కూడా మనం తెలుసుకొని లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేస్తే మీకు రిస్క్ లేకుండా పెయిన్లెస్ కండిషన్లోనే ప్రాపర్గా ట్రీట్మెంట్ అయ్యి కరెక్షన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి సార్. ఎస్ అండి, కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి రమేష్ గారు. నమస్తే అండి రమేష్ గారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి, డాక్టర్ కవిత గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్కారం మేడం. నమస్తే సార్, చెప్పండి రమేష్ గారు. మేడం నాకు
ఈ బ్లడ్ మోషన్స్ ప్రాబ్లం వచ్చేసి ఇదివరకు గతంలో హైదరాబాద్ లో హాస్పిటల్లో చూపించానండి. ఓకే. అయితే అక్కడ సిగ్మోడోస్కోపీ చేశారు. ఓకే. అందులో ఇంప్రెషన్ వచ్చేసి గ్రేడ్ 1 హిమరాయిడ్ విత్ ఆర్సిఎస్ ఫిషర్ ఇన్ యానో అని వచ్చింది మేడం. ఓకే. అయితే అప్పుడు డాక్టర్ గారు సర్జరీ చేయాలన్నారు మేడం. దాని మీద పిన్స్ వేయాలని చెప్పారు. అయితే నాకు కొంచెం భయపడి నేను కంట్రోల్ సొంతంగా కంట్రోల్ చేసుకుందామని, వాటర్ ఎక్కువ తాగుతూ వాకింగ్ చేసుకుంటూ అట్లా కంట్రోల్ చేసుకుందామని అనుకున్నాను. అయితే ఇప్పుడు మేడం 1 year నుంచి నేను ట్రై చేస్తున్నాను, కానీ ఈ 15 days ఒకసారి అట్లా బ్లడ్ మోషన్స్ అవుతా ఉన్నాయి మేడం. ఎస్, యూఆర్ మెయింటైనింగ్ డైట్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ పెథాలజీ డెవలప్ అయింది కదా సార్. సో విత్ మెడికేషన్తోనే మీకు క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు సర్జరీ చేయించుకున్నా మళ్ళీ వచ్చేది అది సర్జరీ చేయించుకోకపోవడమే, ప్లస్ మీరు భయపడి చేయించుకోలేదు. కానీ మీరు చూసింగ్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మెడిసిన్ పెయిన్ కిల్లర్ అని యూజ్ చేయగానే టెంపరీ రిలీఫ్ అది. ఇప్పుడు మనకు హోమియో చికిత్సలో హోమియోకేర్లో జీసీఎస్ మెథడ్లో మెడికేషన్ ఉంటాయి కాబట్టి మీరు డైట్ అనేది యూ హ్యావ్ టు మెయింటైనింగ్ హెల్దీ డైట్ నార్మల్గా కాబట్టి ఆ మాత్రం ఉంది. బట్ అన్లెస్ అంటే అది హీల్ కావాలి కదా. సో ఆ పెథాలజీ రివర్స్ చేయడానికి మన దగ్గర ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. ఆ ఫిజర్ కూడా టోటల్గా హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పెయిన్ తగ్గి బ్లీడింగ్ వస్తుంది అంటున్నారు కదా, బ్లడ్ మోషన్స్ అది కూడా క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. గ్రేడ్ 1 హిమరాయిడ్స్ అంటే ఇంటర్నల్ హిమరాయిడ్సే, కంప్లీట్గా హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మీకు. సో శాశ్వత పరిష్కారాలు ఉంటాయి. ఎందుకంటే గ్రేడ్ 3 అంటేనేమో మనకు చిన్న వాటిలాగా బయటకు మిగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బట్ గ్రేడ్ 1 ఉంది కాబట్టి మీకు కంప్లీట్గా సొల్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, టోటల్గా హీల్ అయ్యే అవకాశం ఉంటాయి. నాట్ ఓన్లీ పైల్స్, ఫిజర్ కూడా మనకు సొల్యూషన్ వచ్చే అవకాశం ఉంటాయి. బట్ ఏ విధంగా అయితే ఇప్పుడు మీరు డైట్ మెయింటైన్ చేస్తున్నారు, ఆఫ్టర్ ట్రీట్మెంట్ కూడా అదే విధంగా మెయింటైన్ చేసి ఇట్ వోంట్ కమ్ బ్యాక్ అగైన్. హెల్దీ డైటరీ హ్యాబిట్స్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. ఆ సిగ్మాండోస్కోపీ ఒకసారి తీసుకొని వస్తే మీరు మెడికేషన్ కనుక స్టార్ట్ చేస్తే కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సార్. ఈ హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందండి వీటికి? సో యాక్చువల్గా ఎందుకంటే చాలా మంది సర్జరీస్ ని రిఫర్ చేస్తూ ఉంటారు, ప్లస్ ఏంటంటే ఎక్కువ పవర్ ఉన్న మెడిసిన్ వాడుతూ ఉంటారు వీటికి, అంటే పెయిన్ రిలీఫ్ కోసం అని చెప్పి. ఇది ఎలా ఉంటుందండి? అంటే మీరు అంటున్నారు నాకే ఒక రకంగా అంటే ఇది బాగుంటుందేమో అనే ఫీలింగ్ వస్తుంది. సో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది దీనికి? సో యాక్చువల్గా చాలామందికి భయంతో కొంతమంది సర్జరీకి వెళ్ళరు. కొంతమంది ఎందుకులే అంత హోమియోపతితో పెయిన్ తొందరగా తగ్గదని చెప్పి సర్జరీకి వెళ్ళి మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయిందని వచ్చిన కేసెస్ ఆర్ దేర్. సో ఇందాక వచ్చిన కాలర్ లాగా 10 years హిస్టరీ, 8 years హిస్టరీ అండ్ రిపీటెడ్గా సర్జరీ అయినా మళ్ళీ వచ్చిన కేసుకు నెంబర్ ఆఫ్ పేషెంట్స్ నవడేస్ పెరుగుతున్నారు. సో బట్ కొంతమందికి అవేర్నెస్ పెరిగి డైరెక్ట్గా నవడేస్ వస్తున్నారు. సో ఎందుకంటే సో ది బెస్ట్ మెడికేషన్ మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండేయని చెప్పేసి. సో హోమియోపతిక్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ది బెస్ట్ సిస్టమ్, అందులో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దట్ ఈస్ 1000% అష్యూరెన్స్. దట్టు మన దగ్గర ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ ఏంటంటే జీసీఎస్ మెథడ్లో మనం మెడికేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. హోమియోకేర్ ఇంటర్నేషనల్ అంటే జెనెటిక్ కాన్స్టిట్యూషన్ సిమిలిమం అంటాం. ఇప్పుడు పైల్స్ అనగానే ఇద్దరికి కో బ్రదర్స్ కానీ కో సిస్టర్స్ కానీ ఇద్దరికి ట్విన్ సిస్టర్స్ ట్విన్ బ్రదర్స్ వచ్చినా కూడా సేమ్ మెడికేషన్ అనేది ఉండదు. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ కాన్స్టిట్యూషన్. సో నీ లైఫ్ స్టైల్ ప్యాటర్న్ హిస్టరీ, నీ డైటరీ హ్యాబిట్స్ అండ్ ఎనీ మెంటల్ అదర్ కోమార్బిడ్ కండిషన్ టోటల్గా హిస్టరీ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో దాన్ని బట్టి మనకు బేసిక్ మెడికేషన్ పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈవెన్ ద హెరిడిటరీ ఇష్యూస్ ఉన్నా, క్రానిక్ కేసెస్ ఉన్నా, పోస్ట్ సర్జికల్ కేసెస్ అయినా మళ్ళీ రిపీట్ అయిన కేసెస్ కూడా మనకు మళ్ళీ ప్రాబ్లం రాకుండా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే డైట్ మేనేజ్మెంట్ పార్ట్ అనేది మనం డే 1 ఇట్ సెల్ఫ్ చెప్తుంటాం. హోమియోపతికి దెర్ ఈజ్ నో డైట్ రిస్ట్రిక్షన్, బట్ మీకున్న ప్రాబ్లంకి మనకి ఎలాంటి డైట్ తీసుకోవాలో కూడా చెప్పడం అనేది జరుగుతుంది. మీకు వీ విల్ ప్రొవైడ్ ద డైట్ చార్ట్స్, అది మెయింటైన్ చేయాలి. సో దానికి తోడు మనం ఇచ్చే మెడికేషన్ ఏంటంటే పెయిన్ తొందరనే రిలీఫ్ అవుతుందండి. చాలామందికి భయపడి పెయిన్ సివియర్గా ఉంది కదా, ఇప్పుడు నాకు పెయిన్ హోమియోపతి చాలా స్లోగా పనిచేస్తుంది కదా, సో నా వల్ల కాదు అని అంటుంటే డైరెక్ట్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల వచ్చేది ఏముండదు, మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. బట్ పెయిన్ అనేది తొందరనే రిలీఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ బవల్ మూమెంట్స్ కరెక్షన్ అయిపోయి కాన్స్టిపేషన్ తగ్గి రూట్ కాజ్ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బ్లీడింగ్ పర్ రెక్టమ్ ఉంటే అది తగ్గిపోయే ఛాన్స్ ఉంటాయి. పెయిన్ సివియారిటీ తగ్గి 5%, 10%, 20% హీలింగ్ అట్లా అవుతూ మోర్ దెన్ 80 to 90% కరెక్షన్, 100% కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇట్ వోంట్ కమ్ బ్యాక్ అగైన్ ఆల్సో. సో ఎట్ ద సేమ్ టైం మనకి నెంబర్ ఆఫ్ ఫిస్టులాస్ కూడా అంతే, రిపీటెడ్ ఫిస్టులాస్ ఎందుకంటే మళ్ళీ రాకుండా టోటల్ కెనాల్ ట్రాక్ అనేది హీల్ అవుతుంది కాబట్టి ఫస్ట్ డిశ్చార్జ్ మీకు తొందరనే తగ్గుతుంది. పెయిన్ అండ్ ఇరిటేషన్ అండ్ హీలింగ్కి టైం పడుతుంది కాబట్టి ఇట్ విల్ టేక్ టైం. అందుకని మీరు ఫిస్టులోగ్రామ్ తీసుకొచ్చిన, కొలనోస్కోపీ తీసిన డెప్త్ అండ్ నంబర్ని బట్టి మనకి డ్యూరేషన్ డిసైడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని మంత్స్ ఆర్ 1 year, 1.5 year అట్లా చెప్పడం అనేది జరుగుతుంది. హెల్తీ డైట్ మెయింటైన్ చేస్తే పెయిన్ తగ్గడంతో పాటు టోటల్గా హీల్ అయిపోయి ఇట్ వోంట్ కమ్ బ్యాక్ అగైన్. సో మనకి ఇలాంటి కేసెస్లో నాన్ సర్జికల్లీ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ 80 to 90% సక్సెస్ రేట్స్ ఉన్నాయండి. కొంతమంది లైక్ షై ఫీల్ అయ్యి, మరి కొంతమంది భయంతో, మరి కొంతమంది ఏంటంటే ఆ ఏముంది నెగ్లిజెన్సీ వల్ల అశ్రద్ధ చేస్తూ ఉంటారండి ఇటువంటి వాటి. దాని వల్ల ఏర్పడే కాన్సిక్వెన్సెస్ ఏంటి, తర్వాత ఎటువంటి దుష్ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉందంటారు? ఎస్, చాలా మంది ఇందాక మీరంటూ నెగ్లిజెన్స్, మొహమాటం, మల్టిపుల్ రీజన్స్ ఉంటూ ఉంటాయి. సో ఒకరు చెప్పుకోలేని పరిస్థితి అని చెప్పేసి. సో దీనివల్ల మనకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. ఇప్పుడు పైల్స్ అనుకోండి, సో బ్లీడింగ్ పర్ రెక్టమ్ అవుతూ ఉంటే బ్లడ్ లాస్, ఎనీమిక్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి.
1 day 2 day దట్ ఈజ్ ఓకే. కంటిన్యూగా అయింది అనుకోండి, సో అనీమిక్ అయిపోవడం వల్ల వేరే అదర్ సింటమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మౌత్ అల్సర్స్ రావడం, ఆయాసం రావడం, నడవలేని పరిస్థితి రావడం, అండ్ హెయిర్ ఫాల్ కావడం, ఓబెస్ అవ్వడం, వాపులు రావడం, ఇవన్నీ మనం గమనిస్తుంటాం. ఇవి దీనివల్ల అని వాళ్ళకి తెలియదు. సో దానివల్ల డే టు డే యాక్టర్స్ ఇంకా ఫర్దర్ వల్నరబుల్ కండిషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇట్ మే గో టు క్రానిసిటీ కనుక వెళ్తే ఇందాక వచ్చిన కాలర్ లాగా మనం చెప్పింది క్యాన్సర్ సిస్ట్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో బ్లీడింగ్ పర్ రెక్టమ్ అనగానే ఓన్లీ పైల్ కూడా కాకపోవచ్చు, ఇఫ్ దే వోంట్ చెక్. సో మనకు అక్కడ ఊండ్ ఏమన్నా ఉన్నా కూడా గ్రోత్ వల్ల కూడా ఇలాంటి సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చాలామంది చెప్తుంటారు మోషన్ వెళ్తుంటే అడ్డుపడుతూ ఉన్నట్టు అనిపిస్తుందండి అని. అక్కడ మన గ్రోత్ ఉన్నా కూడా నథింగ్ బట్ ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ కనుక చేస్తే గ్రేడ్ 1 అంటే స్టేజ్ 1 స్టేజ్లో ఉంటే కనుక మనకు క్యాన్సర్స్ కాకుండా కూడా హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల కాన్సిక్వెన్స్ తగ్గించుకునే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అది పైలే కదా నేను తగ్గించుకుంటాను అని వితౌట్ కన్సల్టింగ్ డాక్టర్ కనుక చేస్తే కనుక డెఫినెట్లీ ఇలాంటి సమస్యలు రావడం అని గమనిస్తుంటాం. 1000లో ఒక్కరైనా సరే అది మనం కావద్దు, అలాంటి కండిషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో హెల్దీ డైట్ మెయింటైన్ చేయడంతో పాటు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వితౌట్ మొహమాటం అనేది లేకుండా, దట్ ఈస్ డిసీజ్డ్ కండిషన్, యూనిట్ కన్సల్ట్ ఏ డాక్టర్, రిక్వైర్మెంట్ అనే టెస్ట్లు చేసుకొని ప్రాపర్ ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే సర్జరీ రిక్వైర్మెంట్ ఎట్లానే కరెక్షన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయండి. రైట్ అండి, థ్యాంక్ యూ కవిత గారు, మంచి విషయాలు చెప్పారు. ఇది వాటి హలో డాక్టర్, దిస్ ఇస్ రఫీ, నమస్తే.